అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది? ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి మే నెల అంతా మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీనరాశి గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి. కుంభరాశి ఎలాగో మీనరాశి కూడా అలాగే. కానీ కుంభరాశికేమో ఇప్పుడు అదృష్టం కొనసాగుతోంది, మీనరాశి వాళ్ళకేమో రేపు జూన్ నుంచి అదృష్టం కొనసాగుతుంది. మే నెల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, ఇది చెప్పదగినటువంటి సూచన. రాశిలోనే శని కుజులు ఉన్నారు, ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. బుధుడు మంచివారే కానీ రవి అంత పెద్ద గొప్ప ఫలితాన్ని ఇవ్వరు. తృతీయంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అది కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వరు. చతుర్థంలో గురువు అర్ధాష్టమంలో ఉన్నారు, ఏమాత్రం మంచి ఫలితాలు ఉండవు. అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, మాసాంతానికి వెళ్ళేటప్పటికి నవమం అవుతున్నారు, ఏమాత్రం అనుకూలంగా లేరు. రాహు వ్యయస్థానంలోనే ఉన్నారు. అంటే ఏ పక్క నుంచి చూసినా కొంచెం ఇబ్బంది అనమాట. ఇటు కదులుదామా ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది, అటు కదులుదామా ఇంకో ముళ్ళు గుచ్చుకుంటుంది, పోనీ అడుగు తీసి అడిగేద్దామా ఆ కిందనే నిప్పులు ఉంటాయి, అలా అనమాట.
చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. వీళ్ళు పూర్తిగా దైవాన్ని సర్వస్య శరణాగతి చేయడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు కానీ, కోర్టు ఆర్థిక కేసులు, భూ వివాదాలు అన్నిటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భూమి వివాదాలు ఉన్నాయి. ధనము విషయంలో వీళ్ళకి ఈ షష్ఠ స్థానంలో కేతువు గారి సంచారం వల్ల కొంచెం చేతికి ధనం అయితే వస్తుంది, ఓకే. కానీ ఆరోగ్యం బాగలేదు. స్థాన చలనం కనిపిస్తోంది. ఓకే. అలాగే ఈ కోర్టు కేసులు, గొడవలు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి కబ్జాలు ఎవరన్నా చేసుకోవడం, వీళ్ళ స్థలాలు, పొలాలు ఇలాంటివన్నీ ఆక్రమించుకోవడం, బెదిరించడం ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉంది. సంతానం వైపు నుంచి సపోర్ట్ ఏమీ కనిపించదు. సంతానం పట్ల అసంతృప్తి ఉంటుంది. సంతృప్తి కాదు, అసంతృప్తి. ఓకే. అసంతృప్తి ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అసంతృప్తి కనిపిస్తుంది. ఓకే. స్థిరచరాస్తుల గురించి ఎక్కువ కష్టపడాలి. ఏదైనా కొనాలి అనుకున్నారంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. ఇన్ని విషయాల పట్ల వీళ్ళు ప్రతిదాని పట్ల అప్రమత్తంగానే ఉండాల్సిన పరిస్థితి. దానివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. అది అనారోగ్యానికి దారితీస్తుంది. ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే మంచిదండి. ఓకే. ఇష్టదేవతారాధన చేసుకుంటూ అలా ఉన్నట్టయితే కొంచెం ప్రశాంత చిత్తంతో ఉంటారు. ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికైతే శుక్రాచార్యుల వారి బలము బాగుంది, బుధుడి బలము బాగుంది కాబట్టి కొంచెం ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. ఓకే. పరిహారాలు బాగా మేలు చేస్తాయి వీళ్ళకి. ఈ రాశి వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే విదేశీ ప్రయాణాలకి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే వివాహ బంధంలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వివాహ బంధంలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి కొద్దిగా ముందు జాగ్రత్తగా ఉండండి అనే చెప్తాను. ఎందుకంటే వివాహం చేసుకున్నాం కదా, ఇక నువ్వే నేను, నేనే నువ్వు అన్నట్టుగా మొదటి రోజు నుంచి ఉంటే మనస్పర్ధలు మొదలవుతాయి. ఓకే. కొద్దిగా నిలుపు నిదానంగా ఆలోచించి అసలు అవతల వ్యక్తి ఎలా ఉన్నారు ఏంటి, మన మనస్తత్వానికి ఎలా మాట్లాడితే వాళ్ళ మనస్తత్వం సరిపోతుంది, వాళ్ళ మనస్తత్వానికి మనం ఎలా ఉంటే బాగుంటుంది, కొద్దిగా ఇలాంటివి ఆలోచించుకుని సంయమనంగా పాటించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ బ్యాడ్ టైం ఏదైతే ఉందో ఈ 4 రోజుల కాలము, ఆ 4 రోజుల కాలం అయిపోతుంది. అప్పుడు కొంచెం అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పెంచుకోవచ్చు. కానీ ఇప్పుడే మనం ఇంకా వివాహం చేసేసుకున్నాం కాబట్టి మన ఇద్దరం ఒకటే అన్నట్టుగా ఉంటే ఇప్పటి నుంచే కలతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రహస్థితులు అలా ఉన్నాయి, మనం చెప్పకూడదు, వ్యతిరేకమైన మాట కదా అది. అవును. కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. టైం బాగాలేనప్పుడు ఎవరికైనా అదే చెప్తాం, సంయమనం పాటించండి అని చెప్తాం. అలాంటిదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు మనం 12 రాశుల గురించి మాట్లాడాం కదా. ఈ రాశుల్లో ఇప్పుడు కొత్తగా ఏమైనా బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ నెలంతా? ఏ రాశి వారికి బాగుంటుంది అని అడుగుతున్నారా? ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టార్ట్ చేసే ముందు? కర్కాటక రాశి వారికి చాలా బాగుందండి. ఓకే. ఏ బిజినెస్ అయినా వారికి, అంటే వారికి తగ్గ బిజినెస్ ఏదో వారు ఆలోచించుకుంటారు కదా, అలా బిజినెస్ లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ నెలంతా బాగుంది. ఏది ఏమైనా తారాబలం మంచిగా చూసుకోవాలి. ముహూర్తానికి ఒక మంచి సమయాన్ని ఎంపిక చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఎప్పుడంటే అప్పుడు మొదలు పెట్టకూడదు. ఏదైనా ఒక మంచి సమయం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా చూసుకోవాలి. అలాగే తులారాశి వారికి కూడా చాలా బాగుంది ఈ నెలంతా. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలన్నా కూడా కొన్ని వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. వీరిద్దరికి చాలా బాగుందండి. ఏ రాశి వాళ్ళకి మొత్తానికి కలిసి రాదు కొత్తవి ఏమైనా బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే అంటారు? వృశ్చిక రాశి వారికి బిజినెస్లు అసలు ఏమాత్రం ఇప్పుడు కలిసి రావు. ఈ నెలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి కూడా అంతే, కన్యా రాశి వారికి కూడా అంతే, ఏమాత్రం బాగుండడం లేదు. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసుల్లో కుంభరాశి కూడా ఉందండి. కుంభరాశి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమీ ప్రారంభించకూడదు. మరి ధనుసు రాశి వారికి మళ్ళీ బానే ఉంది, వాళ్ళు ప్రారంభించవచ్చు. అమ్మ, ఇప్పుడు 12 రాశుల గురించి మనం మాట్లాడుకున్నాము, అంత బాగుంది అని చెప్పారు, కొంతమందికి బాగాలేవు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కదా. ఇప్పుడు చాలా మందికి గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు చేయాలన్నారు కదా. ఇప్పుడు ఆ రాశిలో వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది అని మీ మాటల్లో ఏమైనా చెప్తారా వాళ్ళకి? తప్పకుండా చెప్తానండి. ఏ రాశి వాళ్ళైనా కానీ వాళ్ళ జన్మ జాతకం అంటూ ఒకటి ఉంటుంది. వాళ్ళు పుట్టినటువంటి సమయం ఉంటే
సమయాన్ని నోట్ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళ సమయం ప్రకారంగా మాకు ఇస్తే గనక చక్రం వేసి దోషాలు ఏమిటి, దీనికి ఎలాంటి పరిహారాలు అనేది చెప్తాం. ఓకే. ఒకవేళ గనక మాకు సమయం తెలియదండి, మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు రాయలేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పేరుని బట్టి ఇప్పుడు ఏ రాశి, ఏ నక్షత్రము, ఏ జరుగుతోంది అనేది తెలియచెప్తాం. అవును. మొత్తం మీద చూసినట్టయితే ఈ శని కుజుల కలయిక బాలేదు కాబట్టి ఓకే. తప్పనిసరిగా శని కుజులకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, జపాలు చేయించుకోవడము, లేదా నవగ్రహ హోమం చేయించుకోవడము ఇలాంటివి చాలా చాలా మంచిది. అలాగే కుంభరాశి వారు కానీ సింహరాశి వారు కానీ వీరికి అసలు రాహుకేతువుల దోషమే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారు కూడా ఈ జపాలు చేయించుకోవడం, హోమాలు చేయించుకోవడం ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది. ఓకే. అలాగే వృశ్చిక రాశి వారు కానీ మీనరాశి వారు కానీ వీరికి కూడా గ్రహస్థితులు అంతగా బాగాలేదు కాబట్టి మొత్తం నవగ్రహ హోమం చేసుకోవడము, లేదా నవగ్రహాలకి సంబంధించి జపం చేయించుకోవడము చేస్తే చాలా వరకు ప్రశాంత జీవితంతో ఉంటారు. జన్మజాతకం ఉన్నవారు దోష పరిహారం ఏమిటో తెలుసుకుంటారు కాబట్టి వాటి ప్రకారం చేయించుకోవాలి. అవి లేని వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలు చేసుకుంటే మంచిది.